తులసి పోలీస్ స్టేషన్‌లో ఉండటంతో జాను, లక్ష్మి మళ్ళీ తులసి కోసం స్టేషన్‌కి వస్తారు. చూడండి, మీరు ఆ దొంగని కాపాడలేరు. ఇప్పుడు మేము ఆ తాళి దొంగ తులసిని కాసేపట్లో కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేస్తున్నాం. మేము కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేయటానికి మీరెవరూ కూడా అడ్డుకోలేరు. కానిస్టేబుల్, ఆ తులసిని కోర్టుకు తీసుకువెళ్ళండి. ముందు లాకప్ ఓపెన్ చేసి తీసుకువెళ్ళండి అని ఇన్స్‌పెక్టర్ చెప్తూ ఉంటే తులసి చాలా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ తులసి, తులసి అని లక్ష్మి మరింత ఏడుస్తూ ఉంటే, అక్క నువ్వేమీ కంగారు పడకక్క. జై సార్ నిన్ను కాపాడతారక్క. నాకు ఆ నమ్మకం ఉందక్క అని జాను జైకి ఫోన్ కాల్ ట్రై చేస్తూ ఉంటుంది. తులసిని పోలీసులు బేడీలు వేసి కోర్టుకు తీసుకువెళ్ళటానికి లాక్కు వెళ్తూ ఉంటారు. దాంతో లక్ష్మి మరింత ఏడుస్తూ ఉంటుంది. సిద్ధు ఒక రైస్ మిల్లులో ఎవరో ఒక అతన్ని కాపాడడానికి అక్కడికి వచ్చి ఉంటాడు. అక్కడ రౌడీలందరినీ కూడా సిద్ధు కుమ్మేస్తూ ఉంటే రౌడీలందరూ ఒక్కటైపోయి సిద్ధుని గట్టిగా పట్టుకొని ఉంటారు. అప్పుడే ఇంకొక రౌడీ కత్తితో సిద్ధుని పొడవటానికి వస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే జై అక్కడికి వచ్చి ఇక కత్తి ఉన్న అతని చేతిని అడ్డుపట్టుకుంటాడు. అలా జై వచ్చి సిద్ధుని కాపాడడంతో ఇద్దరూ కలిసి అక్కడ ఉన్న రౌడీలందరినీ కూడా కుమ్మేస్తూ ఫైట్ చేస్తూ ఉంటారు. అప్పుడే జాను దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. వీళ్ళేమో రౌడీలందరినీ కొట్టేస్తూ ఉంటారు. తులసిని కాపాడడం కోసం నేను ఏమైనా చేస్తాను. ఎందుకంటే తులసి సంతోషంగా ఉంటేనే కదా నా జాను సంతోషంగా ఉండేది. లేకుంటే నా జాను ఏడుస్తూ ఉంటుంది. నా జాను ముఖంలో నేను ఏడుపుని చూడలేను. అందుకే నేను ఇదంతా చేస్తున్నాను అని జై అనుకుంటూ సిద్ధుని కాపాడుతూ రౌడీలని కుమ్మేస్తూ ఉంటారు. ఇప్పుడు సిద్ధు, జై ఇద్దరూ కలిసి తులసిని ఏ విధంగా కాపాడతారు అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.